హలో ఫ్రెండ్స్, ఈరోజు వి షేప్ వచ్చేటట్టుగా ప్లాకెట్స్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. మీకు కావాల్సిన సైజులో డ్రెస్సెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాను కాలర్ నెక్ కోసం. అందుకే 7 ఇంచెస్ నేను షోల్డర్ తీసుకున్నాను. చెస్ట్ 34, అందుకని నేను 7 ఇంచెస్ షోల్డర్ అనేది తీసుకున్నారు. మీరు మీ మెజర్మెంట్ ప్రకారంగా డ్రెస్ అనేది కట్ చేసుకోండి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ లెంత్ ఫ్రంట్ సైడ్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత దీనిని బాక్స్ వేసుకోవాలి. నెక్ షేప్ అనేది రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను. ఇలా రౌండ్ షేప్ వేసిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న రౌండ్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేశాక బ్యాక్ యొక్క పీస్ని కూడా తీసుకొని కరెక్ట్గా ఫ్రంట్కి నెక్ ఎంత విడత్ ఇచ్చామో 3 ఇంచెస్ అంతే ఇచ్చుకోవాలి. కాకపోతే బ్యాక్ సైడ్ నెక్ 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది, లేకపోతే 3/4 ఇంచ్ అయినా సరే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇలా చూయించే విధంగా ఇక్కడ బ్యాక్ యొక్క నెక్ను కూడా కట్ చేసుకోవాలి. ఇలా 2 నెక్స్ కటింగ్ అనేది చేశాను. ఒక చిన్న పీస్ అనేది తీసుకుంటున్నాను బక్రంది. ఈ విధంగా సెంటర్కు ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ సైడ్ నుంచి 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకున్నా. పై సైడు స్ట్రైట్ లైన్ అనేది వేసుకొని ఇక్కడ వి షేప్కు కావాల్సిన ప్యాటర్న్ అనేది కట్ చేస్తున్నాను. 2 ఇంచులు వి షేప్ అనేది కట్ చేస్తున్నాను. నెక్ లెంత్ 1/2 ఇంచ్కి ఈ 2 ఇంచుల మార్కింగ్కి ఇలా క్రాస్లో మార్కింగ్ వేసుకొని ఒక 1/4 ఇంచు క్లాత్ తీసుకుంటూ ఈ విధంగా ఎక్స్ట్రా అనేది తీసుకొని బక్రంని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ వి షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఫేస్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడు సెంటర్కి క్రీజ్ మార్క్ వచ్చేటట్టుగా ఐరన్ అయినా చేయండి, మార్కింగ్ అయినా వేయండి. నెక్ దగ్గర అటు ఇటు సమానం వచ్చేటట్టుగా చూసుకుంటూ ఐరన్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్కి కటింగ్ అనేది చేయాలి వీ నెక్కి. తర్వాత ఇటు అటు క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ అనేది ఈ విధంగా బక్కం మీదకి పెడుతూ ఐరన్ చేయండి. ఆ తర్వాత కావాలంటే మీరు స్టిచ్ అయినా సరే వేసుకోవచ్చు. నేను ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇది అనేది మనకు బయటకు కనపడదు కాబట్టి స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ప్లాకెట్ కోసమే మనం పోంచాకు ప్యాంట్కి కింది సైడ్ పోంచాకు పైకి ఇస్తాం కదా, ఆ ప్లాకెట్ యొక్క బక్రం అనేది తీసుకున్నాను. ఒక పీస్ వచ్చేసి 10 ఇంచెస్కి తీసుకుంటున్నాను. 2 పీసెస్ కావాలి ఇక్కడ. ఇంకొక పీస్ వచ్చేసి నేను 12 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ 12 ఇంచ్ అండి, అది కొంచెం కెమెరాలో కట్ అయింది. ఇప్పుడు వీటి యొక్క విడ్త్ వచ్చేసి నా దగ్గర ఉంటున్న స్కేలు 1 ఇంచుకి ఇంకా కొంచెం తక్కువగా ఉంది, ఒక పాయింట్. అయితే 10 ఇంచెస్ పీసెస్ ఏదైతే ఉంటుందో అది స్కేల్ యొక్క విడ్త్ అనేది తీసుకుంటున్నాను. 3/4 ఇంచ్ వేసుకోండి, 3/4 ఇంచ్ అంతా తీసుకుంటున్నాను. తర్వాత ఎక్స్ట్రాగా ఉంటున్న దాన్ని కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే బక్రంలో ఒకేసారి కట్ చేసుకోండి. తర్వాత 12 ఇంచెస్ పీస్ ఉంటుంది కదా, దాంట్లో 1 ఇంచ్ కంటే ఒక పాయింట్ మాత్రం ఎక్కువగా తీసుకుంటున్నాను. స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది వేసుకొని ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేస్తున్నాను. తర్వాత వీటిని ఒక క్లాత్కి ఐరన్ చేయాలి. అయితే డ్రెస్ కటింగ్ చేసుకునేటప్పుడు డ్రెస్ ఈ విధంగా బాక్స్ షేప్లో వచ్చింది. ప్లాకెట్ మనం వేసినా కూడా అది కనిపించదు. అందుకే నేను కొంచెం క్లాత్ అనేది ఇలా క్రాస్లో అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా ఐరన్ చేసుకున్నాను. అన్ని వైపులా క్లాత్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. 12 ఇంచెస్ పెద్ద పీస్ తీసుకున్నాం కదా, దానికి కింద కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత అన్ని వైపులా క్లాత్ని నేను ఈ విధంగా ఐరన్ చేసుకున్నాను. డ్రెస్కి సెంటర్ లైన్గా లైన్ వేసుకోవాలి ఈ విధంగా. తర్వాత 10 ఇంచెస్ చిన్న పీస్ ఉంది కదా, అది రైట్ సైడ్కి వచ్చేటట్టుగా మనం స్టిచ్ అనేది చేయాలి. నెక్ కంటే కొంచెం పైనకి ఈ విధంగా ఉంచుకుంటూ కరెక్ట్గా ఇప్పుడు సెంటర్కి లైన్ వేసుకున్నాం కదా, దానిపైనకి స్టిచ్ వచ్చేటట్టుగా ఇలా అరేంజ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. వి దగ్గర కరెక్ట్గా వి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఏం అవసరం లేదు, క్లాత్ని అదే విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనము కొంచెం క్రాస్ తీసాము కాబట్టి ఇక్కడ సైడు కొంచెం లూజ్ అనేది వస్తుంది, దాన్ని అడ్జస్ట్ చేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము. ఇప్పుడు 12 ఇంచెస్ పీస్ ఉంటుంది కదా, దానికి ఎక్స్ట్రా ఉంటుంది, కింది సైడ్కి వచ్చేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేయాలి. కింది సైడ్కి వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ కూడా నెక్ కంటే పైనకి కొంచెం క్లాత్ని వదిలిపెట్టి ఆ తర్వాత కరెక్ట్గా వి షేప్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ సైడు
ఎంతైతే వి మనకు ఇక్కడ ప్లాకెట్ మీదకి కూడా వస్తుందో చూసుకొని ఇలా అక్కడి నుంచి కింది సైడ్ ప్లాకెట్ యొక్క పీస్ ఉంటుంది కదా, దాని మీదకి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా ఇక్కడ సైడు స్టిచ్ వేసుకోవాలి. కింది సైడ్ ఎక్స్ట్రా ఉంటున్న పీస్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. అయితే సేమ్ ఇక్కడ కూడా క్రాస్లో తీసాం కాబట్టి ఇక్కడ కొంచెం లూజ్ వస్తుంది. అది అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసి ఆ తర్వాత ఐరన్ కనుక చేసుకున్నారంటే నీట్గా వస్తుంది. నెక్ కంటే పైన ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని ఈ విధంగా కట్ చేయాలి. తర్వాత మీరు కావాలంటే బటన్స్ అయినా సరే, లూప్స్ అయినా సరే, ఏవైనా సరే ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా చూపించానని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇస్తాను. కాలర్ నెక్ కూడా కుడుతున్నానండి, ఆ వీడియో కూడా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.